యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యుల బృందం ఆనాడు ఒక దయ్యం పెట్టినటువంటి వ్యక్తిని బాగు చేయలేకపోయారు, స్వస్థపరచలేకపోయారు. ఎంతగానో ప్రయత్నం చేశారు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలని ఎంతగానో శిష్యులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా మరి సఫలం కాక విఫలమైనటువంటి పరిస్థితులు. వారి ప్రయత్నాలన్నీ కూడా వారు కోరుకున్నటువంటి రీతిలో ఆశాజనకమైనటువంటిది కాలైపోయినటువంటివి. వారు చేయవలసినటువంటి కార్యం, చేయవలసినటువంటి పనిని మర్చిపోయి అనవసరమైనటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ వారి ప్రాణాలని ఆయాసపరుచుకున్నారు. రెండవ పర్యాయం యేసుస్వామి దగ్గరికి ఆ ఇంటి వారు వచ్చి యేసుస్వామి దగ్గర చెబుతారయ్యా, నీ యొక్క శిష్యులు దయాన్ని వెళ్ళగొట్టలేకపోయారనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. ఆ సమయంలో, ఆ సందర్భంలో యేసుస్వామి ఆనాటి శిష్యుల బృందానికి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికి కూడా గొప్ప మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఏమన్నారంటే ప్రభు అక్కడ జ్ఞాపకం చేసిన మాట, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనో ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన బ్రతుకులో ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేస్తుంది. ప్రార్థన విశ్వాసికి ప్రాకారం వంటిది. ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైనవి కూడా మన పట్ల సాధ్యపరచబడతాయి. దేవుడు శిష్యులకి జ్ఞాపకం చేసేటువంటి మాట అది. ఇది ఏదైనా జరగాలంటే అది ఒకవేళ అపవిత్రాత్మలు కావచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటివి ఎలాంటి పరిస్థితులైనా కానీ విడిపించబడాలన్నా, స్వస్థపరచబడాలన్నా, బాగుపడాలన్నా, కట్టబడాలన్నా కేవలం ఆయుధం, అస్త్రం ప్రార్థనే. ఈ ఉదయం నీవెంత ప్రార్థన చేస్తావో నీ జీవితంలో అన్ని కార్యాలు చూస్తావు. నీవెంతగా దేవునికి మొరపెడతావో నీ కుటుంబంలో అన్ని గొప్ప అద్భుతాలు చూడగలుగుతావు. నీవెంతగా ప్రార్థన చేస్తావో నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ మరి దేవుడు ఏబుకు కుటుంబం చుట్టూ ఎలా కంచి వేశాడో ఆ విధంగా కంచి వేసి మరి నీ కుటుంబానికి అతి భద్రతను దేవుడు ఇవ్వగలుగుతాడు. మనకి ప్రార్థన చేయటమే మనకి ఎంతో కష్టంతో కూడినటువంటిది. ప్రార్థన చేయటమే మన ప్రాణాలకి అదెంతో ఆయాస్కరంగా భావించేటువంటిది విశ్వాసం. ఈ ఉదయం ఒకవేళ ప్రార్థించడంలో కష్టంగా ఉందేమో, మోకరించడంలో కష్టంగా ఉంటే కార్యాలు చూడలేమో. మనం ప్రార్థించగలిగినటువంటి వారం అయి ఉంటే పట్టుదలతో ప్రార్థించినప్పుడు అసాధ్యమైనవి కూడా సాధ్యపరచబడతాయి. ఎందుకంటే విశ్వాసి ప్రార్థన భూమిని, ఆకాశాన్ని కూడా తలక్రిందులు చేయగలిగినటువంటిది విశ్వాసి ప్రార్థన. బైబిల్లో భక్తులు ప్రార్థించినప్పుడు ఎన్ని అసాధ్యమైన కార్యాలు దేవుడు చేశాడు, ఎంతగా గొప్పగా సాధ్యపరిచాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుల్ని ఆపబడ్డాయి. మరి ఆ విధంగా ఈ ఉదయం నీకే పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా కానీ ఒకవేళ ఇప్పటికి ఎదుర్కొని అలసిపోయి ఉంటే ఇప్పటికైనా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో విసుక్కక కన్నీటితో, భారంతో నువ్వు ప్రభువుకు మొరపెట్టు, ప్రార్థన చేయి. ప్రార్థన చేసి చూడు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యాలు చేయగలుగుతాడు. ఒకవేళ కార్యాలు జరగటం లేదంటే నువ్వు ప్రార్థన లోపిస్తుందేమో, ప్రార్థించలేకపోవటం వల్ల కార్యాలు జరగట్లేదేమో. చిన్ని వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుంటే
ఖచ్చితమైనటువంటి కార్యాలు జీవితంలో చూడగలుగుతాం. అటు రీతిగా ఉదయకాల సమయంలో మంచి ప్రార్థనాపరులుగా ప్రార్థనాత్మతో దేవుడు మనందరిని నింపుతూ మరి ఎక్కువగా మొరపెట్టగలిగినటువంటి, గోజాడగలిగినటువంటి, విలపించగలిగినటువంటి ప్రార్థనాత్మ శక్తిని దేవుడు ఉదయం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అపవిత్ర ఆత్మను శిష్యులు వెలగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ప్రభువా, వారి ప్రయత్నాలు ఫలించలేకపోయినవి. అయ్యా, వారి జ్ఞాపకం చేసినట్లుగా అయ్యా మరి ఈ కార్యాలు, ఈ అసాధ్యమైనవి సాధ్యపరచబడాలంటే మరి ప్రార్థన అనేటువంటిది, అస్త్రం అనేటువంటిది ఆనాటి శిష్యులు బృందానికి మీరు జ్ఞాపకం చేశారు. అయ్యా, వారు ఎప్పుడైతే నేను మీ మాట విన్న తర్వాత మాకు ప్రార్థించటం నేర్పమని ఇలాగ అడిగారో నా తండ్రి, ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా అతి ఆసక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరిలో కూడా నా తండ్రి దేవ పట్టుదల కలిగిన నా తండ్రి మీ కార్యాల కొరకు ఆశించేవారుగా, మీ మేళ్ళు కొరకు ఆశించేవారుగా, మీ కృప కొరకు ఆశించేవారుగా, మీ అద్భుతాల కొరకు ఆశించటంలో నా తండ్రి గొప్ప ప్రార్థన యోధులుగా స్థిరపరచండి. అనేక మంది నాయన మిషనరీస్, అనేక మంది భక్తులు ప్రభువా, అయా లేఖనాల్లో ఉన్నవారు కానీ మరి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వారిలో అయ్యా మీ సేవకులు, భక్తులైనటువంటి విశ్వాసులు అనేక మంది నాయన ప్రార్థనాపరులుగా నా తండ్రి వారు మొరపెట్టినప్పుడు ఏ విధంగా కార్యాలు చేశారో ప్రభువా, అట్టి ప్రార్థనాత్మను, ప్రార్థనా శక్తిని మా అందరిపై ఉంచిన తండ్రి ఎక్కువగా మొరపెట్టగలిగినటువంటి అట్టి నడిపింపును, అట్టి ఆత్మశక్తిని మా అందరికి దయచేసి మీ కృప చూపించమని, అటు రీతిగా బలపరచమని మరొక పర్యాయనైనా దేవ టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, వారి అవసరతలు, వారి అక్కర్లు, వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితులనైనా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దర్శించండి. దేవ ఈ దినమంతా నేను మీ బిడ్డలకి అయ్యా వారి యొక్క పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నంటిని నడిపించి మీ కృపలో దీవించి వర్ధిలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించడానికి తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.